ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే అమ్మా వచ్చేసారు. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తానుండు. ఏంటి నానా? అమ్మ కీర్తి, ఇవాళ నిశ్చితార్థం ఆపడానికి హరీష్ వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళకి విషయం తెలియదు కదా నాన్న. తెలియకపోవడం ఏంటమ్మా, ఆల్రెడీ తల్లి కొడుకులు వచ్చేసారు. ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చినా సరే నా నిర్ణయం మార్చలేరు నాన్న. నువ్విదే పట్టుదలతో ఉండమ్మా, మిగతాది నేను చూసుకుంటాను. సరే నాన్న. ఆహా. అమ్మా కీర్తి, ఏంటి పిలవని పేరంటానికి ఎగ్గేసుకొని వచ్చారు? ఇలా నువ్వు నిశ్చితార్థం చేసుకోవడం పద్ధతి కాదమ్మా. ఇప్పుడిది ఆపకపోతే హరీష్ నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతారమ్మా. నా మాట విను కీర్తి. ఇంకా దూరం అయ్యేదేముంది, మేమెప్పుడో విడిపోయాం కదా. ఇదిగో ఈ మహాతల్లి దయ వల్ల ఏ రోజైతే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారో అప్పటి నుంచి నరకం చూస్తున్నాను. ఆ నరకం నుంచి బయటపడటానికే ఈ పెళ్లి. కీర్తి, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు వస్తుంటాయి. అంత మాత్రం దానికి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే అసలు లోకంలో కాపురాలే నిలబడం. కరెక్టే అన్నయ్య, కానీ ముందు విడాకులు ఇచ్చింది నేను కాదు కదా. ఆయనే వద్దనుకొని వదిలేద్దాం అనుకున్నాక నేనింకా కాళ్ళు పట్టుకొని వేలాడాలా? అమ్మా వాడలా చేయడం తప్పేనమ్మా. వాడి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. క్షమాపణలు రాయబారాల టైము ఎప్పుడో దాటేసింది. ఎలాగో వచ్చారు కాబట్టి మా ఎంగేజ్మెంట్ చూసి వెళ్ళండి. ఆపాలని ట్రై చేస్తే మాత్రం ఇదిగో ఈ విషయం తాగి చేస్తాను. అయ్యో కీర్తి, కీర్తి, ఏంటిది వదినా? నేను కొత్త జీవితం మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాను. అది కుదరనప్పుడు నేను బ్రతకను. కీర్తి, ముందా బాటిల్ లైవ్ అనే అక్కడే ఆగు. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు కదా, అలాగే నా ఫ్యూచర్ నన్ను చూసుకోనివ్వు.